తెలుగులో మంచి మాట అనేది ఉంటుందండి. ఆ మంచి మాట విద్యార్థుల యొక్క భవిష్యత్తును మారుస్తుంది. అదేనండి, ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకి ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం అనే వాక్యాన్ని బ్రష్‌తో ఎలా రాయాలి అనే విషయాన్ని ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. అది కూడా స్టెప్ బై స్టెప్ నీట్‌గా ఫ్లాట్ బ్రష్‌తో ఎలా రాస్తే వస్తుంది, ఏ విధంగా రాస్తే వస్తుందనేది చూసి నేర్చుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబీఎస్. ఈరోజు తెలుగులో మంచి మాటని ఎలా రాయాలో చూద్దామండి.
చూశారు కదండి, ఇక్కడ తెలుగులో మంచి మాట అనేది ఎలా ఉందో, ఎంత చదివామన్నది కాదు ఆ చదువు, చూడండి ఎంత చదివామన్నది కాదు ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం అనే మంచి వాక్యము రాయడం జరిగిందండి. దీన్ని చూసి పిల్లలు బాగా చదువుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు. అలాగే మన సంస్కారం ద్వారా ఎదుటి వ్యక్తిని మన్ననలు పొందుతారనే ఉద్దేశంతో ఈ వాక్యం రాయడం జరిగిందండి. ఇది చదువుకునే పిల్లలందరికీ బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని బ్రష్తో ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే బాగుంటుంది అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా తీసి ఈ వీడియోని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చాండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో ఇంకా బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, అలాగే ఈ వీడియోని చూసి లెటరింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీద ఉన్నటువంటి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో, ఇక్కడ కనిపించేటువంటి ఈ వాక్యం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మన ఎదుగుదలలో కూడా అంతే సంస్కారంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి లెటరింగ్ అనేది రాసుకోవడం మనకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు పెడుతున్నానండి. ఈ వీడియోని చూసి బాగా లైక్ చేస్తారని, అలాగే మన ఛానల్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YVS ఆర్ట్స్.